అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా బాధాకరం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. తెల్లవారుజామున 3 గంటలకు కావేరీ బస్సు అగ్ని ప్రమాదానికి గురై దాదాపు 20 మంది చనిపోవడం, మిగిలిన వారికి గాయపడడం, ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలైన వారికి హాస్పిటల్లో చేర్పించడం కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా చేసి వాళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళని కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం తప్పకుండా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. చనిపోయిన వాళ్ళకి, మృతులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ప్రమాద కారణాలను కూడా గుర్తించి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వం నివారణ చర్యలు కూడా తీసుకునే దాంట్లో ఎటువంటి వెనుకాడబోదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన ఈరోజు దుబాయ్లో ఉన్నా కూడా మరి ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వాన్నంతా కూడా అక్కడ బస్సు ప్రమాదం ఘటనకు పంపించి మిగిలిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలా. చనిపోయిన కుటుంబాలకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.